ఓం నమో వెంకటేశాయ. ఇది ఒక పావన పరమ పుణ్యక్షేత్రం. కృష్ణా జిల్లాలో చివరి మండలం, మొదటి మండలం నాగాయలంక మండలం. ఇక్కడ పవిత్ర కృష్ణానది ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహాబలేశ్వరంలో ఉద్భవించినటువంటి కృష్ణానది అనేక వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, అనేక పంట పొలాలను సస్యశ్యామలం చేస్తూ, అనేక పుణ్యక్షేత్రాలని తీర్థక్షేత్రాలుగా మారుస్తూ, చివరగా ఈ నాగాయలంక మండలంలో సముద్రంలో అనగా బంగాళాఖాతంలో కలుస్తోంది. దీని కృష్ణా నదిగా వచ్చినటువంటి ఈ నది పులిగడ్డ దగ్గర కృష్ణ వేణి నదిగా మారుతుంది. ఇది భారతదేశంలో ఒక సంకల్పం ఉంటే ఇక్కడ సంకల్పమే విడిగా ఉంటుంది. కృష్ణా వేణియో మధ్యప్రదేశ్ అంటారు ఈ ప్రాంతాన్ని, అనగా దివిసీమ ప్రాంతాన్ని. కృష్ణా వేణి అనే రెండు నదుల మధ్య ఉన్నది కాబట్టి దీన్ని సంకల్పంలోనే కృష్ణా వేణియో మధ్యప్రదేశే అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పాయ అంశలదీవి వెళ్ళి అక్కడ సాగర సంగమం చేస్తోంది ఒక పాయ. ఇంకో పాయ ఇలా నాగాలంక మీదుగా ప్రవహించి గుల్లల మోద వద్ద సాగర సంగమం చేస్తోంది. ఇది ఒక పావన పుణ్యక్షేత్రంగా ఉద్భవించింది నాగాలంక మండలం కృష్ణా తీరం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర భూ నీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇలవేల్పు ఈ ప్రాంతానికి. ఇక్కడ పురాతన దేవాలయం ఉండేది, దానిని తీసివేసి నూతన ఆలయానికి జీర్ణోద్ధరణ గావించి ఈ రోజున అత్యంత వైభవోపేతంగా వేలాది మంది భక్తుల సమక్షంలో దేవాలయాన్ని జీర్ణోద్ధరణ గావించడం, విగ్రహ ప్రతిష్టాపన చేయడం, నూతన ధ్వజస్తంభం చేయడం ఇత్యాది జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలోనే శివలింగం ఒకటి ఏర్పాటు నదీ తీరంలో కార్తీక మాసములో వేలాది మంది నదీ స్నానం చేస్తారు. ఇక్కడ మహాశివరాత్రి రోజున అత్యంత వైభవోపేతంగా మహా అర్ధరాత్రి పూట స్వామివారికి అభిషేకం జరుగుతుంది మహాశివుడికి. ఈ పక్కనే కనకదుర్గ దేవాలయము, కన్యకా పరమేశ్వర దేవాలయము, సిద్ధి వినాయకమూర్తి దేవాలయము, సత్యనారాయణ స్వామి దేవాలయము, కోదండ రామాలయము ఇత్యాది దేవాలయాలన్నీ భూమిగూడి ఉన్న ప్రాంతము కాబట్టి ఇది కృష్ణా తీర క్షేత్రములో నాగాయలంక క్షేత్రము ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రేపు రాబోయే 2 సంవత్సరాల్లో పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలకు ఇక్కడ వేలాది మంది వచ్చి తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు గావిస్తారు ఇక్కడ. అంతేకాదు మహాశివరాత్రి రోజున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి తమ పితృదేవులకు తర్పణాలు వదులుతారు ఈ ప్రాంతంలో. అటువంటి పరమ పావన పుణ్యక్షేత్రమైన నాగాలంక క్షేత్రంలో ఓ పక్క హంసలదేవి శ్రీ వేణుగోపాల స్వామి వారు. ఇదంతా ఒక తీర్థక్షేత్రాలు ఇవన్నీ కూడా. దివసీమ అంటే పుణ్యసీమ, దేవతలు నడయాడిన సీమ. కృష్ణానదికి ఆవల ఒడ్డున మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రము. మరో పక్క ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి పెదకళ్ళేపల్లి క్షేత్రము. ఆంధ్ర తొలి రాజధానిగా పేర్కొన్నటువంటి శ్రీ ఆంధ్ర మహావిష్ణువు నలుకొండ ప్రాంతంలో శ్రీకాకుళం మీదుగా ప్రవహిస్తూ వస్తున్న కృష్ణానది ఇక్కడికి. రేవుకి అటుప్రక్కన అనగా గుంటూరు జిల్లాలో మోర్తోట అనే పరమ పావన పుణ్యక్షేత్రం ఉన్నది, మోర్తోట క్షేత్రం ఉన్నది. ఇటుపక్క వేకనూరు క్షేత్రము, అటు మోర్తోట క్షేత్రము రెండో కలిపి ఉభయ ముక్తేశ్వర స్వామి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇంకొద్దిగా ముందుకు వెళితే సాక్షాత్తు జాయప సేనాని కాకతీయులు పరిపాలించినటువంటి గణపేశ్వర స్వామి వారి యొక్క కనకదుర్గా దేవాలయం ఉన్నది. ఈ ప్రాంతంలో అనగా దివిసీమ ప్రాంతంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పరమ పావన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వీధి వీధిన గ్రామ దేవతలు కొలువై ఉన్న ప్రాంతం ఇది. అద్దంకి నాంచారమ్మ వారు, అవలగడ్డ లంకమ్మ వారు, అనేక మంది గ్రామ దేవతలు గ్రామ గ్రామాన భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి దేవతలు. కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే దైవం,
కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతంలో వాడలా వెలసి ఉన్నాడు. పూజలు అందుకుంటున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి. అటువంటి ఈ పరమ పావన పుణ్యక్షేత్రాన్ని మహానుభావులు ఎందరో సందర్శించారు. వేటూరు సుందరరామూర్తి గారు పుట్టిన జన్మస్థలమే ఈ కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతము. సుసర్ల దక్షిణామూర్తి గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇత్యాది ఎందరో మహానుభావులు ఈ నేలలో నడయాడి దీనికి మరింత పవిత్రతను చేకూర్చారు. ఈ నాగాలంక కృష్ణా నది తీర క్షేత్రాన్ని చెప్పనలవే కాదు, అత్యంత వైభవోపేతంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజున వేలాది మంది భక్తుల సమక్షమున వెంకటేశ గోవింద గోవింద అంటూ భక్తులు నామ సంకీర్తన చేస్తూ పారవశ్యమవుతున్నారంటే ఈ క్షేత్ర మహిమ చెప్పనలవే కాదు. నమో వెంకటేశాయ.